హలో అండి, హాయ్. ఎగ్గు పులావ్ చేస్తున్నా అండి. ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నూనె వేడైన తర్వాత కొంచెం జీరా, కొంచెం జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, యాలకులు, జీడిపప్పు కొంచెం మంచిగా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మంచిగా బ్రౌన్ అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి కూడా కొంచెం అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఒక 2-3 వేసుకోవచ్చండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే మన దగ్గర ఉన్న గరం మసాలాని వేసుకోవచ్చు 1 స్పూను. కొంచెం మంచిగా కలుపుకొని నేను ఒక గ్లాస్కు 1.5 గ్లాస్ పోసినండి వాటర్. బాస్మతి రైస్ అండి. ఒక ½ అన్ అవర్ మంచిగా కడిగి పెట్టుకున్న పక్కకి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక గ్లాస్కు 1 గ్లాసున్నర వేసుకోవాలండి ఎసరు. ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు మంచిగా కలిసిన దాని తర్వాత కొంచెం ఆ పులావ్ ఉడికేటప్పుడే నేను ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నా అండి. నేనేమో ఆయిల్లో వేరే ఫ్రై చేయలే, అందులోనే వేసుకున్నా. ఇందులో కూడా చాలా బాగుంటుందండి. ఆ రైస్ది వాటర్, ఆ రైస్ స్మెల్ అంతా ఎగ్గుకు పట్టుద్ది మంచిగా. చూడండి ఎంత బాగుంటుందో. మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి. సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి మై ఛానల్.